దిగాడు. ఇక మరొక పక్కన రూబెల్ హుసేన్ కోహ్లీకి ఆపోజిట్ గా బౌలింగ్ చేస్తున్నాడు. రూబెల్ హుసేన్ అండర్-19 నుండి కూడా కోహ్లీకి అగైనిస్ట్ గా ఆడుతున్నాడు. ఇక ఇందులో రూబెల్ వేసినటువంటి బాల్ ని విరాట్ కోహ్లీ రాంగ్ డైరెక్షన్ లో కట్ షాట్ ఆడాడు. కాగా హుసేన్ ఫాలో త్రూలో ఆ బాల్ ని అక్కడే ఆపేశాడు. అయితే అలా షాట్ ఆడినందుకు విరాట్ కోహ్లీ అస్సలు సంతోషంగా లేడు. దానికి తోడు బౌలర్ విరాట్ కోహ్లీ వైపు ఆ బాల్ ని త్రో చేస్తున్నట్టు యాక్ట్ చేసి ఒక అగ్రెసివ్ లుక్ నిచ్చాడు. దాంతో విరాట్ కోహ్లీకి పుండు మీద కారం చల్లినట్టుగా అనిపించింది. ఇక తను రూబెల్ హుసేన్ ని అక్కడే నెంబర్ 8 ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీకి మరియు గౌతమ్ గంభీర్ కి మధ్య ఉన్నటువంటి వివాదాల గురించి మనందరికీ బాగా తెలుసు. కాగా అవి నిన్న మొన్నటి నుంచి జరుగుతున్నవైతే కాదు. విరాట్ కోహ్లీకి గౌతమ్ గంభీర్ కి మధ్య ఈ గొడవలు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. అయితే 2013లో గౌతమ్ గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ కి కెప్టెన్సీ వహిస్తున్నాడు. అలాగే విరాట్ కోహ్లీ కూడా ఆర్సీబీకి కెప్టెన్ గా ఉన్నాడు. కాగా కేకేఆర్ కి ఆర్సీబీకి మధ్య జరిగిన ఒక మ్యాచ్ లో ఎప్పుడైతే విరాట్ కోహ్లీ అవుట్ అయ్యి గ్రౌండ్ ని వదిలేసి వెళ్తున్నాడో అప్పుడు విరాట్ కోహ్లీ